హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చిరుతపులులకు హైదరాబాద్ అంటే ఎందుకో చాలా ఇష్టంగా మారినట్టుంది. చిరుతపులులు హైదరాబాద్ టూర్ ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల్లో చిరుతపులి వార్తలు ఎప్పుడూ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఒక చిరుతపులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ చిరుతపులి రన్వే మీద తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పుడు తాజాగా శంషాబాద్లోనే ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఘాన్సీమియాగూడలో చిరుతపులి కలకలం రేపుతోంది. అక్కడ పెంపుడు జంతువులను సంహరిస్తూ చిరుతపులి యథేచ్ఛగా తిరుగుతుంది. జనావాస ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతోంది. సీసీ కెమెరాల్లో చిరుతపులి చాలా స్పష్టంగా కనిపించింది. అటు ఇటు తిరుగుతూ ఇళ్ల మధ్యలో కూడా సంచరిస్తూ ఇప్పుడు చిరుతపులి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే శంషాబాద్లో చిరుతపులి టెర్రర్ క్రియేట్ చేస్తోంది. శంషాబాద్లోని ఘాన్సీమియాగూడలో ఒక పెంపుడు జంతువుపై దాడి జరిగింది. ఇది చిరుతపులి దాడేనంటూ స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అటుగా వచ్చిన అటవీ శాఖ అధికారులు అక్కడి పాదముద్రలను చూసి, ఆ జంతువు గాయపడిన తీరు చూసి ఇది చిరుతపులి కాకపోవచ్చు, ఏదో పెద్ద పిలి అయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ స్థానికులు మాత్రం ఖచ్చితంగా అది చిరుతపులి అని వాదించారు. చిరుతపులి తమ ప్రాంతంలో తిరుగుతోందని భయభ్రాంతులు వ్యక్తం చేశారు. అచ్చం అదే జరిగింది. అది చిరుతపులి అని తేలిపోయింది. చిరుతపులి సంచారం చాలా స్పష్టంగా కనిపించింది. సీసీ కెమెరాల్లో చిరుతపులి ఆనవాళ్లు చాలా క్లియర్ కట్గా కనిపించాయి. దీంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఘాన్సీమియాగూడ ప్రాంతంలో ఇప్పుడు భయాందోళన వాతావరణం నెలకొంది. చిరుతపులి ఎవరిపై ఎక్కడ దాడి చేస్తుందో అర్థం కాక జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అది చిరుతపులి అని కన్ఫామ్ కావడంతో అటవీ శాఖ అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ చిరుతపులి స్టార్ట్ చేశారు. చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో, చిరుతపులి ఆనవాళ్లు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా 3 బోన్లు తెప్పించి పెట్టారు. ఆ బోన్లలో చిరుతపులి చిక్కుతుందని అధికారుల నమ్మకం. ఎందుకంటే గతంలో శంషాబాద్లో కూడా ఇలా బోను పెట్టి చిరుతపులి కోసం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో ఇక్కడ కూడా బోన్లు ఏర్పాటు చేశారు. 10-12 సీసీ కెమెరాలు పెట్టారు. ఎందుకంటే ఈ కెమెరాలు దాన్ని ట్రాప్ చేస్తాయి. దాని కదలికలు అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. ఈ సీసీ కెమెరాలు, ఈ బోన్ల సహకారంతో పోలీసులు అటవీ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే తరచుగా చిరుతపులులు హైదరాబాద్ వైపు ఎందుకు వస్తున్నాయి? అటవీ ప్రాంతాల్లో వాటికి ఏమైనా సమస్య ఉందా? దారి తప్పి వస్తున్నాయా? ఆహారం కోసం నగరాలపై అవి అడుగులు వేస్తున్నాయా? ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచారం ఇప్పుడు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. దీనిపై లోతుగా ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లో వాటికి ఆహారం దొరకకపోవడమో, కావలసినంత మంచినీరు దొరకకపోవడమో వేరే సమస్యలు, లేక జనావాస ప్రాంతాలు అడవిలోకి విస్తరించడమో కారణమేంటో తెలీదు. కానీ చిరుతపులులు తరచుగా జనావాస ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి, జనాలను భయపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ చిరుతపులుల విషయంలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఒకవేళ ఈ చిరుతపులులు ఇప్పుడు పెంపుడు జంతువులపై దాడి చేస్తున్నాయి, అదే మనుషులపై దాడి చేసే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఈ చిరుతపులులు హైదరాబాద్లో టూర్ ఎందుకు వేసుకుంటున్నాయో కాస్త ఆలోచించి వాటి టూర్ ప్లాన్ను అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఉంది.